ఆధిపత్యం. నాన్న బిగ్ బాసా వచ్చావా? ఏంటి అసలు విశేషాలు ఏంటి? కొంపలో అసలు దడదలు ఆడిచ్చేసారుగా మనకి డీమన్ పవను ఎవరు మన సోల్జర్ కళ్యాణ్ పడాలా ఏమన్నా కూడా కళ్యాణ్ పడాలా లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ సీజన్ 9లో చాలా బాగా ఆడారు. అసలు వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి. చాలా చాలా బాగా ఆడారు. కొంచెం ఎమోషనల్ మూమెంట్ లాగా అనిపించింది నా పాపం అక్కడ. పాపం డీమన్ పవన్ ఏమో నడుము నొప్పితోటి నడుము నొప్పి వస్తే చెప్తున్నాను కదా అసలు ఏం చేయలేవు, అసలు నడవలేవు. నేను చూసాను చాలా మందిని. పాపం అబ్బాయి కావాలని చేసింది కాదు, అది నాకు అర్థమైంది. నడుము నొప్పి వచ్చిందంటే అడుగు కూడా పెట్టలేరు, ఎందుకంటే లోవర్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్ వస్తుంది. తెలుసు నాకు అది ఎలా ఉంటుంది అనేది చూశాను కాబట్టి నేను మా ఫ్రెండ్స్లోను ఫ్యామిలీలోను. సో పాపం అబ్బాయి బ్యాడ్ లక్, డెఫినెట్లీ అబ్బాయిది ప్యూర్లీ బ్యాడ్ లక్. బట్ ఎనీవే కళ్యాణ్ పడాలా లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ లాస్ట్ ఎందుకంటే మంచిగా గుర్తుండిపోతాయి మనకి, ఫస్ట్ క్యాప్టెన్ ఎవరు లాస్ట్ క్యాప్టెన్ ఎవరు అనేది. సో అలాగే ఈ సీజన్లో కళ్యాణ్ పడాలా చాలా బాగా సాగింది ఆ గేమ్, అది కూడా చాలా బాగా ఆడారు. ఈవెన్ రితు అండ్ డీమన్ పవన్ ఎమోషన్ ఏదైతే ఉందో కూడా అది కూడా వర్స్ట్గా లేకిగా చీప్గా ఏం అనిపించలేదు, ప్యూర్గా న్యాచురల్గా అనిపించింది నాకైతే. అది ఫైనల్గా ఇన్నాళ్ళకి మనకి సీజన్లో ఎవరైనా ఇన్ని సీజన్స్లో చూసుకుంటే లేడీస్ జెంట్స్ ఏమైనా ఇలాంటి పులిహార వేషాలన్నీ వేస్తూ ఉంటే చూడడానికి మనకు రాత వచ్చేది. మనం అనుకుంటూనే ఉన్నాం ఎదొగ్గాలు ఏంటహే మాకు ఇది అని. బట్ ఇవాళ కొంచెం అది ఎమోషన్ న్యాచురల్గానే అనిపించడంతో ఓకే అమ్మయ్య కొంచెం చాలా రోజుల తర్వాత ఏమిట్రా ఇవాళ సీజన్లో కొంచెం మొలకలు వచ్చినట్టున్నాయి అనిపించింది. మనకి ఇవాళ ఎపిసోడ్ బాగుంది, బాగా సాగింది, వెరీ గుడ్, అప్రిషియేట్. ఇంకా అంతకుమించి ఏం లేదు మాట్లాడుకోవడానికి. వీళ్ళందరూ ఏవో గొడవలు పెట్టుకున్నారులే, అది మామూలే. ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు ఏమిటి అని గుచ్చుకున్నారు. అది అతను పాల వ్యాపారం ఏదో పెట్టుకున్నారు. ఈ కాంతులు ఏమిటిరా నా చుట్టూను లైట్లు కాంతులతోటి వెలిగిపోతున్నాను, నేను ఏమిటో కనబడుతున్నానా? అదనమాట కాన్సెప్ట్. ఇలా నించుందాం, అది కాన్సెప్ట్. గిన్నెలు అడుక్కుంటున్నాను రా. అయితే విషయం ఏంటంటే మ్యాటరు ఏం లేదు, మళ్ళీ ఇంకా రేపు నాగార్జున గారు వస్తారు, ఎవరికి ఏం పెడతారు అసలు ఏం జరగబోతోంది ఏమిటి అనేది చూద్దాం. మొత్తానికి ఈ సీజన్లో ప్రభావతి గారు లేకుండానే లాగిచ్చేజో కాన్సెప్ట్ అంతా కూడా చూద్దాం. ఇంకా విన్నర్ మాత్రం ఖచ్చితంగా డిజర్వింగ్ పర్సన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. నా మైండ్లో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు అవ్వాలి అని, సో వాళ్ళు అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హింట్ ఇచ్చాను రా.